గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నియోజకవర్గంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపును. స్వదేశీ ఖాదీ నుంచి ఆత్మనిర్భర్ భారత్ దాకా బాధ్యతాయుత పౌరులే దేశ ప్రగతికి బాటలు వేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం శ్రీనివాసరావుపేటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దినోత్సవ శుభాకాంక్షలు. 80 సంవత్సరాలు అలుపెరగని భారతావని ఇంకా ఎన్నో విజయాలతో ముందుకు వెళ్తూనే ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు సగర్వంగా ఎంతో గర్వం నిండిన మనసుతో ఈరోజు తల ఎత్తుకొని జీవించే ఒక శుభ పరిస్థితుల్లోకి పరిణామాల్లోకి భారతదేశం వచ్చింది. పేదరికం దగ్గర నుంచి ఈరోజు ఎన్నో మజిలీలు దాటుకుంటూ ఇంత పురోగతికి చెందాం. ఏం పురోగతిని మనం సాధించుకున్నామంటే ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం తీసుకుంటూ ఎప్పుడో కాస్త పట్టడు అన్నం ఉంటే చాలు, నిలువ నీడు ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు, ఈ 3 ఉంటే చాలు అనుకునే భారతదేశంలో ఈరోజు మనం ఎక్కడున్నామంటే మనకి మనమే ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసుకునే ఒక స్టేజ్కి మనం వెళ్ళాం. అంటే స్వదేశీ ఖాదీ దగ్గర నుంచి మనం ఆత్మనిర్భర్ భారత్ చంద్రయాన్ దాకా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఎన్నో వీరగాథలు నాటి త్యాగాలకి నేడు కూడా స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర ఊపిరిని పీల్చుకుంటున్నాము అనంటే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ అమర వీరులందరికీ కూడా మనం ఒకసారి ఘన నివాళులు అర్పించుకోవాల్సిన ఒక మంచి రోజు ఇది. ఈరోజు భారతదేశంలో సరిహద్దులో ఉన్న సైనికుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క భారతీయుడు అంటే బాధ్యతాయుతమైన భారతీయుడి దాకా కూడా ప్రతి ఒక్కరూ ఈ భారతదేశాన్ని ఇలా మలచడానికి కారకులే అని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మన భారతదేశం ఇంకా ఎన్నో విజయాల్ని చూస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. ఇటు ఆర్థికంగా, ఇటు మనం వైజ్ఞానికంగా, మరి ఆటల్లో పాటల్లో మన దేశ గౌరవాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భారతదేశం విజయాలకి సొంతంగా మారుతూ ఉంది. వీటన్నిటిలో మనం భాగస్వామ్యం అవుతూ ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. బాధ్యత వైపు ఒక అడుగు మనం ముందుకేస్తూ ఈ సమాజాన్ని మరింత బాధ్యతాయుతంగా మార్చుకుంటే దేశ సరిహద్దులోని సైనికుడితో మనం కూడా ఏమాత్రం తగ్గమని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ప్రధానంగా ఈ స్వతంత్ర దినోత్సవం మరి మొన్న కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతంగా నైపుణ్యాన్ని సాధించి మన భారతదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన ఎందరో స్పోర్ట్స్ మెన్